ఎన్ని దౌర్జన్యకరమైనటువంటి పరిస్థితులున్నా, ఎన్ని ఇబ్బందికరమైన పరిస్థితులున్నా, బహుశా తెలుగుదేశం పార్టీ నాయకులు అనుకుంటున్నారేమో మేము ఈ అరాచకాలు భరించలేక ఈ ఎలక్షన్ వదిలిపెట్టేస్తాము, ఈ ఎలక్షన్ ఏదో మేము వదిలిపెడతామని చెప్పి అనుకుంటాను. వదిలిపెట్టే సమస్య లేదు. ఆఖరికి మా గ్రామాల్లో ఉన్నటువంటి మా మహిళలు సైతం దీన్ని ఎదుర్కొంటారు. మీరు చేసే అరాచకాలన్నిటి ఎదుర్కొని కూడా ఆ రోజు పోలింగ్లోకి మా మహిళల ఆదరణలో కూడా నడిపించేదానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇంత భయంకరమైనటువంటి పరిస్థితులు తీసుకొని వచ్చేదానికి చంద్రబాబు నాయుడు గారికి చెప్తున్నా నేను, సార్ మీకు అంతో ఇంతో ఒక మంచి గుర్తింపు ఉంది, మీరు వ్యవస్థను కొంచెం బాగా నడుపుతారని చెప్పి గతంలో. కానీ ఈరోజు ఏందండి, ఇక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితులు ఏంది, ఇక్కడ జరుగుతున్నటువంటి అన్యాయాలు ఏంది, ఇక్కడ జరిగేటువంటి అక్రమాలు ఏంది, ఇక్కడ ఎవరు మాట్లాడుకున్నా మాకు పైనుంచి మా హైకమాండ్ నుంచి మాకు ఆర్డర్లు వచ్చినాయి, ఎటువంటి పరిస్థితుల్లో ఈ జెడ్పీటీసీ గెలుచుకోవాలా, ఏమి చేస్తారో మాకు తెలియదు, కానీ ఈ జెడ్పీటీసీ గెలుచుకొని మా నాన్నకు గిఫ్ట్ ఇవ్వాలా అనేటువంటి వాతావరణం ఇక్కడ ఎక్కడ చూసినా తెలుగుదేశం పార్టీ నాయకులు కొంతమంది మాట్లాడుతున్నారు. లోకేష్ అడుగుతున్నా, కొంతమంది నాతో అంటారు, నువ్వు లోకేష్ను చాలా ఘాటుగా మాట్లాడినావు, ఎటువంటి పరిస్థితుల్లో ప్రతీకారం తీర్చుకోవాలా అని చెప్పి నీ మీద దాడి చేసేదానికి కొంతమంది ప్రయత్నం చేస్తామంటారు. లోకేష్ చెప్తాను, నేను ఏ రోజు ఒక వ్యక్తిని అన్యాయంగా దూషించినటువంటి పద్ధతి నాకు లేదు. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, నువ్వు ఎక్కడైనా దురుసుగా, నువ్వు ఎక్కడైనా మా నాయకుని మాట్లాడినప్పుడు నేను మాట్లాడకుండా వదిలిపెట్టే సమస్య లేదు. ఇప్పుడు కాదు, భవిష్యత్తులో కూడా మీరు హుందాగా మాట్లాడండి, మేము హుందాగా మాట్లాడతాం. మీరు హుందాగా సమస్యలపైనే మాట్లాడి, మేము సమస్యల మీదనే మాట్లాడతాం. దానికి తప్పి మీరు అనుచితమైన వ్యాఖ్యలు చేస్తే అనుచితంగానే ఉంటాయి మా దగ్గర నుంచి వచ్చినటువంటి రిప్లై. దాని గురించి కాంప్రమైజ్ కాము. మీరు మీ భాష మార్చుకోండి, మేము మా భాష మార్చుకుంటాం. మీరు సరైనటువంటి భాష మాట్లాడకుండా మేము మాట్లాడితే మా మీద కక్ష సాధింపు చేస్తామంటే చేసుకో. ఎవ్వడూ ఇక్కడ భయపడేటువంటి పరిస్థితులు లేరు.